తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉన్మాదం పేట్రైకిపోతుంది. అడుగడుగునా ప్రేమోన్మాదులు, దాడులు, ఏ మూల చూసినా రక్తపు మరకలు. దేశంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం. ప్రేమను నిరాకరిస్తే చంపేస్తున్నారు. పెళ్లి కొప్పుకోకపోతే ఊపిరి తీస్తున్నారు. మనుషులు మాట్లాడటం లేదు, కత్తులే మాట్లాడుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ అమ్మాయి తనతో పెళ్లికి అంగీకరించలేదని ఓ ఉన్మాది చేసిన దుర్మార్గం నివ్వెరపరుస్తోంది. కర్ణాటకలో దారుణం. పెళ్లికి అంగీకరించలేదని రెచ్చిపోయిన ఉన్మాది. అనంతరం ఉన్మాది ఆత్మహత్య. 29 ఏళ్ల అబ్బాయి చేతిలో 20 ఏళ్ల అమ్మాయి దారుణ హత్యకు గురైంది. బలవంతంగా విషం తాగించి చంపాలని చూసిన అతడు ఆమె అంగీకరించకపోతే కత్తితో దాడి చేసి ప్రాణం తీశాడు. ఇంతటి రాక్షసుడిగా ఆ యువకుడు మారటానికి కారణమేంటో తెలుసా? ఆమె పెళ్లి ఒప్పుకోకపోవటమే. బెల్గావి తాలూకాలోని ఎల్లూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. హత్య చేసిన యువకుడి పేరు ప్రశాంత్ కుందేకర్. ప్రశాంత్ ఓ పెయింటర్. ఏడాదిగా హత్యకు గురైన ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడు. వెంటపడి వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య తల్లి నొప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ప్రశాంత్ ప్రపోజల్ను వారు ఒప్పుకోలేదు. తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని ఆ తల్లి చెప్పింది. ఐశ్వర్య నుంచి కూడా అదే మాట. ఈ మాటలు విన్న ప్రశాంత్ తనలోని సైకోని నిద్రలేపాడు. నా ప్రేమ కాదంటారా అంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఐశ్వర్యను చంపి తాను కూడా చనిపోవాలనుకున్నాడు. ఐశ్వర్య తన పిన్ని ఇంట్లో ఉందని తెలుసుకుని నేరుగా అక్కడికెళ్లాడు. తనతో పాటు విషం బాటిల్ను కూడా తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని లేకపోతే విషం తాగాలని ఒత్తిడి చేశాడు. ప్రశాంత్ చేసిన పనికి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతలోనే తన జోబులో ఉన్న కత్తిని తీసి ఐశ్వర్య గొంతు కోసేశాడు. చంపొద్దని వేడుకున్నా వదలకుండా దాడి చేశాడు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన ఐశ్వర్య మృతి చెందింది. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకుని అక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రేమ పేరుతో యువతులు వెంటపడుతున్న పోకిరీలు తమ ప్రేమను అంగీకరించని సందర్భాల్లో విచక్షణను కోల్పోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారనడానికి మరో సాక్ష్యమే ప్రశాంత్ చేసిన పని. దుర్మార్గంగా వ్యవహరించి ప్రాణం తీయడంతో పాటు ప్రాణం తీసుకున్నాడు. ఇలాంటి అవాంఛిత ఘటనలు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉన్మాదుల చర్యలకు ఎలా అడ్డుకట్ట వేయగలం? మీరే కామెంట్ చేయండి.